గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు నేను ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. ఎవరికి? అది మీ ఇష్టం. అమ్మా నేను ఎవరికి ప్రాంక్ కాల్ చేసినా ఫోన్ చేసి మీ మమ్మీకి అయితే ఒక ప్రాంక్ కాల్, నాకు 1000 రూపాయలు కావాలమ్మా అర్జెంటుగా. అది ప్రాంక్ అవుతుంది. అది ఒక 2 ప్రాంకులు చెప్తున్నా, ఒక నిమిషం వినాలి, అందుకే గ్యాప్. అమ్మకైతే అమ్మ నాకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది హైదరాబాద్లో ఒక అమ్మాయి. అదే ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి నాకు అర్జెంట్గా 1000 రూపీస్ కావాలి, నా ఫోన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, నా ఫోన్ పే వర్కౌట్ అవ్వట్లేదు. రెండిట్లో మన అకౌంట్ పని చేయట్లేదని వేయించుకోవాల్సినప్పుడు ఆ అకౌంట్ వేయించాలి. అకౌంట్ ఫోన్ నెంబర్ చెప్పేస్తా వీడియోలో. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఏం పని? నేను అటు పోతా, నాకెళ్ళి అమ్మకా ఫ్రెండ్కా? మనకు ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలియదు. సరే అయితే అమ్మకి ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందని చెప్పండి. బాగోదు మరి అందుకే సరే ఫ్రెండ్కి చేద్దాం. ఇప్పుడు టక్కన వేసేస్తారు. అది డబ్బులు అవసరం అంటే సెకండ్ కూడా సరే ఆలోచించారు. 10,000 అడగండి. 1000 అయితే వెంటనే. మా ఏషాలు చూసి మీరు ఏమంటున్నారు అర్థం. మాకు 10,000 వేసే ఫ్రెండ్స్ లేరు, మాకు 10,000 ఖర్చు అన్నారు కదా. రీఛార్జ్ చేయమంటారు వాళ్ళే. అట్టే డబ్బులు వేస్తారు, నిజం అడిగిన వెంటనే వేస్తారు కదా. 10,000 మేము ఖర్చు పెట్టాం, ఆ విషయం వాళ్ళకి తెలుసు. మేము ఇలా అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటి కొంటున్నాను, 10,000 కావాలి. అంత ఉండవు పాపం వాళ్ళ దగ్గర. మా ఫ్రెండ్స్ 5,000. సరే 5 ఎట్టే వేస్తారా? అడుగు. 5,000గా ఉండవు మా ఫ్రెండ్స్ దగ్గర అంతా. వాళ్ళు వేసేది వేయకపోయి రెండోది లాస్ట్ కాల్ అది బెటర్ యాక్చువల్లీ. అది నేను చెప్తానే మా వాళ్ళకి. తన ప్రాంక్ అంటది. కీ 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 ఆ తర్వాత ఫోన్ ఇట్లా ఫోన్ చేసి ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నందుకు, నా ఫ్రెండ్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ రా, ఇదే నా చివరి కల్ నీకే చేస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టండి అంతే. పరుగులు తీ. అది నైట్ చేస్తే భయపడతారు. ఏం భీమ్ గారు బయట వాడికి కనుక ఇట్లా నన్ను ఇక్కడ పడుతున్నారు అన్నాను అనుకో, ఇప్పుడు ఏం ఆలోచించారు? కర్ర పట్టుకుని పరిగెత్తారు ఇప్పుడు లోపలికి జమ్మున. సరే అదే ట్రై చేయండి. మీకే చెప్తున్నా ఎందుకని. నాకు చల్లగా అయిపోతుంది అన్న. ఎవరిని ఉండాలి? ఓ ఇప్పుడు తింటాడు, ఇటు కూలింగ్ నగ్గితే తింటాడు. ఇప్పుడు కూలింగ్ నచ్చదు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. అవన్నీ చెప్పకూడదు రట్ట. ప్రౌడ్ అన్న. ఎవరికి చేస్తున్నారు? మా ఊర్లో బాంబు అని ఒకడు ఉన్నాడు. బాంబు బాంబు పేరు అన్న హరిశ్చంద్ర. ఓకే. రే బాంబు ఏడన్నావు? ఎక్కడ? బెంగళూరా? అదే నీకు చెప్దామని చేశాను రా ఫోను. ఏం చెప్దామని? రే చిన్న గొడవ అయిందిరా. మంచిది. మన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపిరా. కొడుతున్నారా? ఇంటర్వ్యూ బాగుందా? ఇంటర్వ్యూ తెలుసు, నేను ఏం చేసినా తెలిసిపోద్ది వాళ్ళకి. మరి వరస్ట్ ప్రాంక్ అది, బాగాలేదు. వరస్ట్ పర్సన్ అడుగు, నన్ను ఏం చేయమంటావా? ఒక సిచ్యువేషన్, సాయి ఎలా బిహేవ్ చేస్తాడో అలా నువ్వు చేసి చూపించాలి ఇప్పుడు నాకు. ఎలా చేస్తాడు? నేను సేమ్ అట్టే కదా ఉంటాను. మీ ఇద్దరం ఒకటేలా ఉంటాం. చేసేది అంటే ఇప్పుడు పాట వేయచ్చు మీకు, రెండై తిరిగే ఓకే అదేదో పాట ఉంటుంది బ్రదర్స్ లో. జాగ్రత్త బిహేవ్ చేయకండి, డీసెంట్ గా బిహేవ్ చేయండి. నెల్లూరు నాటు సరుకు మేము ఎట్టే ఉంటాం. నాటు సార్ అమ్మే వాళ్ళు ఎవరు? నాటు సారా కాదక్క, నాటు సరుకు. ఎవరు అక్క? అక్క అంటే అట్లుంటది మనతో. హనీ మా అందరికి ఫేవరెట్ మేనకోడలు. ఎట్ట లోపలికి ఆనియను చుట్టడం కూడా అసలు ఇది మైదా. హనీని ఒక రోజు చూడకపోతే, అసలు ఒక రోజు మొత్తం హనీతో మాట్లాడకపోతే, ఫోన్ గానీ వీడియో కాల్ ఏం చేయకపోతే ఏంటి మీ రియాక్షన్? ఉండగలరా మామూలుగా? హనీ ఉండలేదు ఫస్ట్ థింగ్. అసలుకి నేను హైదరాబాద్ రాగానే ఈవినింగ్ 4:30 కదా వందే మందారం. అది వందే మందారం కాదు, వందే భారత్ మాత్రం కాదు. వందే మందారం అది భారత్. అది వందే భారత్. వందే భారత్ 4:30కి వందే భారత్ ఎక్కి ఉదయాన్నే నెల్లూరులో అదే హైదరాబాద్లో దిగాము. సికింద్రాబాద్లో రూమ్ సికింద్రాబాద్.
రూమ్ చెక్ ఇన్ చేసాం 7కి పడుకున్నా. రైట్ నిద్రపోయాను. మార్నింగ్ లేచేసరికి ఫోన్లో ఒక 5-6 వచ్చినాయి మిస్డ్ కాల్ చేసి ఏంటి మా పడుకున్నానంటే హనీ ఉదయం లేచినప్పటి నుంచి మామయ్య అని అడుగుతా ఉన్నాను. ముందర రోజు సాయంత్రం అటు వదిలిపెట్టి ఇటు వచ్చాను పక్కన. అంటే హనీ ఉండలేదు, మీరుండగలరు. ఎవరిని వచ్చి ఉండలేవు. నేనే కాదు హనీ కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేదు. ఇప్పుడు ఒక టిపికల్ క్వశ్చన్, హనీ ఎక్కువ ఇష్టమా, అమ్మ ఎక్కువ ఇష్టమా? పేరు గుర్తురాట్లేదు, పిచ్చిదా. బేబమ్మ గురించి కాదు, మీ చెల్లె అక్క కీర్తి ఎక్కువ ఇష్టమా, బేబమ్మ ఎక్కువ ఇష్టమా? బుడ్డక్క అని చెప్పొద్దు ఇప్పుడు. అట్లా కాదు, మా అమ్మ అంటేనే ఇష్టం నాకు ఎక్కువ. ఒక రెట్టు చాలా రెట్లు. ఎందుకు? అదంతే, రీజన్ లేదు. మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టం అండి? ఏం కాదు, చెప్తాను. వాళ్ళందరికంటే ఎక్కువ ఇష్టం అంటే ఇప్పుడు బేబమ్మ బాగా చూసుకుంటది, మిగతా వాళ్ళు వై అంటే అమ్మ ఎట్లా చెప్పాలి, అమ్మ అంటే నేను ఎక్కువ ఇష్టం అంతే. ఓకే బనీ అమ్మాయి ఎవరికి ఫోన్ చేస్తున్నా? ఫ్లాష్ మ్యానా? అరే అది నోట్లో పెట్టుకున్నారా? అదేం కాదు అన్న. ఒక స్పూన్ ఒకటి తినేస్తాను. ఒకటే స్పూన్ తింటాం. ఒకటే మంచం ఒకటే కంచం అట్ట ఒకటే స్పూన్ అని చెప్పాను. తినాలి స్పెల్లింగ్ చెప్పు, నీకు ఇదే స్పెల్లింగ్ యాదిన స్పెల్లింగ్ కాదు వస్తున్నారు. నోట్బుక్ దండి రాస్తా. డిక్టేషన్ చెప్తుంది. డిక్టేషన్ ముందు టీచర్ గా చేసేదాన్ని, లక్షణాలు పోలేదు. తెలుసు చెప్పారు. నెల్లూరులో స్కూల్లో ఏసీ నగర్ భాష్యంలో నేను టీచరు. ఎలిమెంటరీ స్కూల్ అక్కడ టీచరు. ఎలిమెంటరీ స్కూల్ కాదు, అది ప్రైమరీ స్కూల్. మీ స్టూడెంట్స్ కూడా నాకు మెసేజ్ చేస్తారు, ఈ అక్క తెలుసా, ఈ మేడం తెలుసా మీకంటే? ఈ మేడమా? ఏ మేడం అంట. ప్రామిస్ గా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారా నుంచి? బీటెక్ లో వాళ్ళు ఇప్పుడు నా జూనియర్స్. బీటెక్ ఇప్పుడు వాళ్ళు నా జూనియర్స్. ఇప్పుడు వాళ్ళు 8th 9th చదువుతుంటారు. అంత సీన్ లేదు. నేను చెప్పిన 8th 9th చదువుతుంటారు. దొరికిపోయావరా? ఏం చూపించేది? నేను చెప్పిన ఒక్కరు కూడా 10th అయిపోలేదు ఇప్పటిదాకా. దొరికిపోయావరా బన్నీ? అన్న నా మెసేజ్ చేస్తారన్నా. ఎంత డొల్లా వద్దు. సరే నేను చెప్పగానే అవును మేడం అని ఎట్టున్నాను. టీచర్ అని జుంబా టీచర్ కాదు, ఏం టీచర్? 5 గంటలు అన్న ట్రైనింగ్. నేను తెలుగు టీచర్. తెలుగు టీచర్. తెలుగులో అక్కాలు ఎన్ని ఉంటాయి బన్నీ? 26. తెలుగులో అక్కాలు 56. బండి రా కూడా. నేను తెలుగు బాగా చదువుతా. రామాయణం నా చేత చూపిస్తారు కాలేజ్ స్కూల్లో. రామాయణం. ఇదే మన లాస్ట్ రౌండ్, ట్రూత్ ఆర్ డేర్. లెట్స్ డూ ఇట్. యా అది అడిగి ఆగింది. అంత లేదు, మీ వైపే తిరిగి. ఈ ట్రూత్ ఆర్ రియల్ ఎందుకు కనిపెట్టారు? అబద్ధాలు చెప్పడానికి. ప్రపంచంలో అబద్ధాలు మొత్తం ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లోనే ఆడతారు. నిజాయితీగా మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి. ట్రూత్ ఆర్ డేర్ అంటే మొత్తం అబద్ధాలు చెప్పాలి. లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్డర్ అనేది ట్రూత్ ఆర్ డేర్. ఎవరికైనా అడిగే ఫస్ట్ క్వశ్చన్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటారు. నీ నెంబర్కి ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. ఇప్పటివరకు నీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పు. సీక్రెట్ కదా, ఒక ప్రాబ్లం ఉంది. నేను పంచి కట్టుకోవడం రాదన్నారు కదా నాకు. అది రాక కాదు, పంచి పైన కట్టుకున్నప్పుడు ఆవలింపులు వస్తున్నాయి. అది రాకుండా ఉండే నా హోమ్ రెమెడీస్ ఏమన్నా చెప్తే పంచి కట్టుకుంటా నోట్ ఆలింపు వస్తా. దానివల్ల అప్పుడు చుట్టేసుకుంటా ఎన్ని కుదిరేవాళ్ళు కాదని. అప్పుడు గౌన్ లాగా వస్తుంది నాకు. సీక్రెట్ అవ్వని